ఈ స్వస్తి నారి స్వస్తి పరిహార్ కార్యక్రమానికి నాతో పాటు హాజరైన గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ జిల్లా సిపి గారు, వైద్య ఆరోగ్య శాఖ వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు, ఈ కార్యక్రమానికి హాజరైన నా ఆడబిడ్డలు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం, వందనాలు. ముందుగా నా పాలేరు నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంతోషం. ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆడబిడ్డలకి అన్ని రకాలుగా అండదండలుగా ఉంటూ వారి అభివృద్ధి అన్ని రకాలుగా ఉండాలని, వారి ఆరోగ్యం విషయంలో, వారి ఆరోగ్య భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికే చాలా చేపట్టాం. వాటితో పాటు ఈ రాబోయే 15 రోజులు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక కార్యక్రమాన్ని, బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టాలని తలంచిందో, గౌరవ ప్రధానమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఇప్పటిదాకా ఆడబిడ్డలకి ఎక్కడ ఇబ్బంది, బాధ, కష్టమో తెలియకుండా ఉండే విధంగా ఉన్న దాంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందో పద్ధతిలో భవిష్యత్తులో కూడా ఏదైతే ఈనాడున్న ఆడబిడ్డలు, గర్భిణీ తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో, ఇందాక గౌరవ కలెక్టర్ గారు, సిపి గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల ప్రాంతాల్లో కూడా వైద్యానికి, విద్యకి పెద్దపీట వేసి ఈ వైద్యము మొక్కుబడిగా ఏదో చేశాము అనకుండా ఏదైతే 2 రంగాలను విస్మరించిందో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 రంగాలకి నిధులు పుష్కలంగా ఇస్తూ, ఆ ఇచ్చిన నిధులు సామాన్య ప్రజలకి సద్వినియోగం అయ్యే విధంగా, సామాన్య ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాళ్ళకి ముఖ్యంగా చేరువుగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ చేపట్టింది. ఆ దిశలోనే పయనిస్తుంది. ఒకప్పుడు గర్భిణీ స్త్రీ అంటే ఆనాటి ఉన్న వసతులు కానీ, ఆనాడు ఉన్న వైద్య సౌకర్యాలు కానీ ఇబ్బంది కలిగే మాట వాస్తవం. ఈనాడు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆడబిడ్డల అందరితో పాటు గర్భిణీ స్త్రీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక తోబుట్టువుల, ఈ ప్రభుత్వానికి ఒక ఆడబిడ్డల, వారికి ఎక్కడ నొప్పి కలగకుండా, కష్టం కలగకుండా వైద్య పరీక్షలన్నీ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీంట్లో పైలట్గా తిరుమలపాలెం మండలాన్ని కూడా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ మండలాన్ని కూడా పైలట్గా మనం తీసుకోవటం జరిగింది. అధికారులకు కూడా ఒక్కటే సూచిస్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా వైద్యం పట్ల డబ్బు ఏదైతే ఖర్చు పెట్టి ఒక శ్రద్ధ తీసుకుంటుందో, ఆ శ్రద్ధ తీసుకునే దాంట్లో గర్భిణీ ఆడబిడ్డలతో పాటు, మిగతా ఆడబిడ్డలతో పాటు పేద ప్రజలకి వైద్యానికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా వైద్య సిబ్బంది కూడా మీ విధులలో 1వ తారీఖు నాడు మాకు శాలరీ వస్తుంది, వైద్యం చేసినా చేయకపోయినా వస్తుంది అనే విధంగా కాకుండా, దూర ప్రాంతాల నుంచి ఉదయం బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి 11ంటికి వచ్చి మళ్ళా 12ంటికి టైం చూసుకోవాలి, మళ్ళీ బ్యాక్ పోకుండా వచ్చిన పేషెంట్లకు అందుబాటులో ఉండే విధంగా, వచ్చిన పేషెంట్లకి మెరుగైన వైద్యం ఇచ్చే ఆలోచనతో మీ సర్వీస్ ఉండాలని కూడా మనస్ఫూర్తిగా నేను మరీ కోరుకుంటూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఏదో 15 రోజుల కార్యక్రమంలాగా కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన లగాయతు ఆల్రెడీ టేక్ ఓవర్ చేసింది. తప్పకుండా
మరింత మెరుగుతో ఈ కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి నా గర్భిణీ ఆడబిడ్డలందరికీ అడ్వాన్స్గా బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా, ఎందుకంటే బిడ్డని ముందుకు ఎందుకంటున్నంటే కొడుకు కంటే బిడ్డే ఎక్కువ ప్రేమగా ఉంటుంది, ఆ అటాచ్మెంట్ ఉంటుంది. నేను ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ ఇంట్లో నీకు ఎంతమంది పిల్లలక్క అని అడుగుతా, ఏముందిలే అన్నా నాకు 2 ఆడపిల్లలు అనేది ముఖం ఎట్లా పెట్టుద్ది నా చెల్లెమ్మ. ఏందిరా నీకు వచ్చిన కష్టం ఏంటి అంటే, ఆడపిల్లలు కదన్నట్టు. ఆడపిల్ల అంటే ఇంటికి లక్ష్మి, మహాలక్ష్మి. అంటే బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా నా ఆడబిడ్డలందరికీ బిడ్డ అదే రకంగా తల్లి సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వాళ్ళందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ, వైద్య సిబ్బందికి పదే పదే చెప్తున్నానని మీరు అనుకోవద్దు. డాక్టర్ అని కానీ వైద్య సిబ్బంది కానీ మీరంతా దేవుడితో సమానం, మీరంతా దేవుళ్ళతో సమానం. బాధ వచ్చింది అంటంతోనే వచ్చేది ఫస్ట్ గుర్తొచ్చేది డాక్టర్లు. డాక్టర్లుగా మీకు భగవంతుడు భగవత్ రూపంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఉండే పేదవాళ్లతో పాటు, ముఖ్యంగా పేదవాళ్ళకి ధనికులతో పాటు వాళ్ళని మీరు మెరుగైన వైద్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదే రకంగా స్థానిక శాసనసభ్యుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ఈ తిరుమలాయపాలెం పిఎస్సి ఏదైతే ఉందో గతంలో 30 బెడ్ల హాస్పిటల్ కింద ఉండేది, దీన్ని 50 బెడ్ల హాస్పిటల్గా అప్గ్రేడ్ చేశాము. ఇప్పుడే ఈ నెలాఖరులోపు ఏదైతే ఈ శిశు మాత కార్యక్రమం ఈ 15 రోజుల స్కీములో ఈ నెలాఖరులోపు స్కానింగ్ యూనిట్ కొత్తది, అదే రకంగా ఎక్స్రే యూనిట్ కొత్తది, డెంటల్కి సంబంధించిన చైరు ఈ నెలాఖరులోపు ఈ హాస్పిటల్కి ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతానని ఈ వేదిక ద్వారా ఈ మండలంలో ఉండే నా కుటుంబ సభ్యులందరికీ తెలుపుకుంటున్నాను.